రీసెంట్‌గా మనం ఏం మాట్లాడుకున్నాం? ఇండెక్స్‌ని అనాలిసిస్ చేస్తూ స్టాక్స్‌లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం గదా! సో, ఆ వీడియోస్‌లో నేనేం జెప్పినంటే స్టాక్స్‌లో బుల్లిష్ మొమెంటమ్ వచ్చినప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనే విషయాల గురించి మాత్రమే చెప్పినా. దెన్ ఈరోజు వీడియోలో ఏందంటే అటువంటప్పుడు మనం అంటే ఇండెక్స్‌ని అనాలిసిస్ చేస్తూ స్టాక్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు దెన్ మనం ఏ స్టాక్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినాయి, ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. దెన్ ఆ స్టాక్స్‌లలో ట్రేడ్ చేస్తే మనకు మంచి మొమెంటమ్ ఉంటుంది అని గూడా మనం మాట్లాడుకున్నాం గదా! సో, ఈరోజు వీడియోలో ఏందంటే, ఇప్పుడు ఈ రిజల్ట్ సీజన్‌లో మనకు ఏ సెక్టార్‌లో ఏ స్టాక్స్ మంచి రిజల్ట్స్‌ని పోస్ట్ చేస్తున్నాయి. దెన్ మనం వాటిల్లో ట్రేడ్ చేస్తే మనకు మంచి ఎడ్జ్ ఉంటుందనమాట. సో, కాబట్టి ఆ స్టాక్స్ పరంగా మనం రిజల్ట్స్‌ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి? దెన్ ఆ స్టాక్స్ పరంగా రిస్క్‌లు ఏమైనా ఉంటాయా? వాటి పరంగా మనం ట్రేడింగ్ యాక్టివిటీ ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. దెన్ ఫస్ట్ అయితే నేను కొన్ని కంపెనీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నా. దెన్ నేను పర్టిక్యులర్‌గా కొన్ని కంపెనీస్‌ని నోట్ చేసుకొని దెన్ ఆ కంపెనీస్ పరంగా మాత్రమే నేను రిజల్ట్స్ అనాలిసిస్ చేయడం గానీ, లేదంటే ఆ స్టాక్స్ పరంగా వస్తున్న అప్డేట్స్ గానీ, లేదంటే మొమెంటమ్స్‌ని గానీ, దెన్ వాటిని బేస్ చేసుకొని నేనైతే ట్రేడింగ్ అయితే ఆ విధంగా చేస్తుంటా. సో, మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తుంటారు షార్ట్ టర్మ్‌లో? ఇన్వెస్ట్‌మెంట్స్ కాకుండా జస్ట్ ట్రేడింగ్ పర్పస్‌కి ఏ విధంగా ట్రేడ్స్ చేస్తుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా వస్తున్న వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో, ఈరోజు వీడియోలో ఏందంటే నేను లాస్ట్ వీక్‌లో 2 వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీస్, 2 ఏఎంసీ కంపెనీస్ స్టాక్స్ రిజల్ట్స్‌ని అనౌన్స్‌మెంట్ చేసినాయి. దెన్ వాటి పరంగా నేను ఏమేమి గమనించినా, దెన్ ఫర్దర్‌గా నేను ఇంకా ఏ స్టాక్స్‌ని గమనిస్తున్నా అనే విషయాల గురించి కూడా ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏందంటే రిజల్ట్స్‌ని అనాలిసిస్‌ని చేస్తున్నప్పుడు లేదంటే రిజల్ట్స్ ఎక్కడ పోస్ట్ చేస్తారు? దెన్ ఆ రిజల్ట్స్ అప్డేట్స్ మనకి ఎక్కడొస్తాయి? అనేది మాట్లాడుకుందాం. దెన్ మనం ఏ స్టాక్ పరంగా అయినా సరే అది బీఎస్ఈలో లిస్ట్ అయిందా? ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిందా? ఫస్ట్ అది గమనించాలి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏందంటే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో 2 దాంట్లో లిస్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి మనం ఆ స్టాక్స్ పరంగా అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా గానీ, ఆ స్టాక్స్ ఏవైనా కంపెనీస్ ఏదైనా అప్డేట్స్‌ని పోస్ట్ చేస్తున్నాయంటే, దెన్ మనకు ఆ స్టాక్స్ పరంగా ఈ బీఎస్ఈ గాని, ఎన్ఎస్ఈలో గాని ఆ స్టాక్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇందులోనే దొరుకుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఫస్ట్ బీఎస్ఈలో ఏదైనా స్టాక్‌ని మనం గమనిద్దాం. ఎందుకంటే రీసెంట్‌గా రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి గదా! స్టాక్స్. దెన్ ఆ కంపెనీస్‌కి సంబంధించిన అప్డేట్స్ అక్కడే ఉంటాయన్నమాట. ఓకే. సీఈఓస్ చేంజ్ అయితున్నా గానీ, ఓకే. ఎండీ మేనేజ్మెంట్స్ ఏమైనా చేంజింగ్ అవుతున్నా గానీ, రిజల్ట్స్‌ని పోస్ట్ చేస్తున్నా గానీ, లేదంటే కంపెనీ ఏదైనా అప్డేట్ చేస్తున్నా గానీ, దెన్ ఫస్ట్ మనకు ఎక్స్‌చేంజెస్‌కే వాళ్ళు ఇన్ఫర్మేషన్‌ని పంపిస్తారు. దెన్ దాని తర్వాతనే మనకు మీడియాలో ఆ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం చూద్దాం. బీఎస్సీని ఓపెన్ చేస్తే మనకు ఓకే. బీఎస్సీ సైట్ ఓపెన్ చేయాలి మనం ఫస్ట్. మనం బీఎస్సీ అని టైప్ చేసి ఫస్ట్ లింక్‌ని ఓపెన్ చేస్తే మనకు బీఎస్సీ వెబ్‌సైట్ ఓపెన్ అయితుంది. దెన్ ఇక్కడ మనం ఏ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాం, లేదంటే ఆ కంపెనీకి సంబంధించిన ఏవైనా కొత్త కొత్త అప్డేట్స్ ఉన్నాయా? దెన్ వాటిని తెలుసుకోవడం కోసం బీఎస్సీలో మనకిక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. దెన్ రీసెంట్‌గా మనకు హెచ్‌డీఎఫ్‌సీ, ఏఎంసీ రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ చేసింది కదా! దెన్ దానికి సంబంధించి ఎఫ్‌సికి సంబంధించి మనం హెచ్‌డీఎఫ్‌సీ అని టైప్ చేస్తే దెన్ ఆ హెచ్‌డీఎఫ్‌సీకి ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో అంటే ఆ పేరు మీద ఎన్ని కంపెనీస్ ఉన్నాయో ఆ అన్ని కంపెనీస్‌కి సంబంధించిన లిస్ట్ వస్తుంది. మనం మేనేజ్మెంట్ కంపెనీ గదా చూస్తున్నది. దెన్ ఆ కంపెనీ మీద క్లిక్ చేస్తే మనకు కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది మనకు. దెన్ మనకు కార్పొరేట్ అనౌన్స్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో దెన్ బీఎస్సీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ అనౌన్స్‌మెంట్ అని ఉంది గదా! దెన్ ఇక్కడ నుంచైనా మనం గమనించొచ్చు. లేదంటే రీసెంట్‌గా ఏ అప్డేట్స్ వచ్చినాయి కంపెనీ పరంగా దెన్ అవైనా సరే మనం ఇక్కడ చూడొచ్చనమాట. ఓకే. డైరెక్ట్‌గా ఇక్కడ ఈ యారో మార్క్‌ని క్లిక్ చేస్తే మనకు ఆ కంపెనీకి సంబంధించి రీసెంట్‌గా ఏమేమి అప్డేట్స్ చేసింది దెన్ అవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. దెన్ రీసెంట్‌గా రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మనకు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఉంది. దెన్ దాని తర్వాత కొన్ని అప్డేట్స్ దెన్ ఇక్కడ కాల్ గూడా ఇక్కడ మనకు అప్డేట్ అయ్యింది. దెన్ మీరు స్టార్టింగ్‌లో రిజల్ట్స్‌ని ఎక్కడ గమనించాలి అనే దాని కోసం మీరు ట్విట్టర్‌లో గాని, వేరే ఇతర వెబ్‌సైట్‌లలో చూడకుండా డైరెక్ట్ ఇక్కడికొచ్చి కంపెనీ ఏం పోస్ట్ చేసింది, దెన్ ఆ కంపెనీకి సంబంధించి ఏంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం కోసం డైరెక్ట్‌గా ఎన్ఎస్‌సి ఆర్ బీఎస్‌సి 2 దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. కంపెనీ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటుందో దెన్ అది మనకు డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్‌కే అప్డేట్ చేస్తుంది. సో, కాబట్టి మనం ఇక్కడొచ్చి ఆ కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్ గాని, మిగతా అప్డేట్స్ గాని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అని ఉంది గదా! ఈ పీడీఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకు కంపెనీకి సంబంధించిన పీడీఎఫ్, పీపీటీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దెన్ అది మనకిక్కడ ఓపెన్ అవుతుంది. దెన్ మనకు కంపెనీ వాళ్ళు రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే. కంపెనీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు
ఈ పీపీటీలో కనిపిస్తుందనమాట. సో, ఓకే. ఈ విధంగా కంపెనీకి సంబంధించిన రిజల్ట్స్‌ని ఈ విధంగా మనం చూడొచ్చు. దెన్ నేను కొన్ని కంపెనీస్‌ని ట్రాక్ చేస్తున్నానని చెప్పినా కదా! ఆ స్టాక్స్‌లలో కొన్ని స్టాక్స్‌కి సంబంధించి పోస్ట్ చేశారు. దెన్ ఆ స్టాక్స్ పరంగా నేను నోషన్‌లో యాడ్ చేసుకున్నా. అందులో ఫస్ట్ ఏఎంసీ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్‌ని నేను ఇక్కడ ఎంట్రీ చేసుకున్నాననమాట. ఓకే. నేను ఈ డాటాని ఏందంటే కంపెనీ ప్రెజెంట్ చేసిన పీపీటీ ఏదైతే ఉందో, దెన్ ఆ పీపీటీ ఆధారంగా నేను ఈ డాటా అంతా తయారు చేసుకున్నా. ఎందుకంటే నేను పర్టిక్యులర్‌గా ఈ స్టాక్స్‌లలో ట్రేడ్ చేసేటప్పుడు ఫర్దర్‌గా నాకేమైనా స్టాక్స్‌లో ఫాల్ వస్తుంది, రివర్సల్ వస్తుందనుకోండి. దెన్ ఆ టైంలో నన్ను నేను కాన్ఫిడెంట్‌గా ఉంచుకోవడం కోసం, దెన్ ఆ స్టాక్స్ పరంగా ఫండమెంటల్ థింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, రీసెంట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది. ఓకే. స్టాక్స్ ఏందంటే మంచి రిజల్ట్స్‌ని పోస్ట్ చేసినప్పటికీ, దెన్ దాని తర్వాత వస్తున్న అప్డేట్స్‌కి గూడా స్టాక్ యొక్క ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో, దెన్ అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఓకే. స్టాక్ మంచి రిజల్ట్స్‌ని పోస్ట్ చేసింది. దెన్ నెగెటివ్ అప్డేట్ ఏమైనా చేసిందనుకోండి, అప్పుడు కూడా స్టాక్‌లో మనకు ప్రెషర్ కనిపిస్తుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ఆ స్టాక్స్ పరంగానే వర్క్ చేస్తుంటామనమాట. ఓకే. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ విధంగానే ట్రేడింగ్ అయితే చేస్తుంటారు. ఓకే. లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి నేను గూడా ఈ విధంగానే అనాలిసిస్ అయితే చేస్తున్నా. ఏందంటే పర్సనల్‌గా మనం ట్రాక్ చేసిన కంపెనీస్ పరంగా ఏ ఏ అప్డేట్స్ వస్తున్నాయి, ఏ విధంగా స్టాక్ ప్రైస్ యొక్క మొమెంటం అవుతుంది అనేది మనం గమనించినామనుకోండి, దెన్ మనం ఈజీగా ట్రేడ్ చేయడానికి ఈజీ వే ఉంటుందనమాట. లేదంటే మనం ఏదో ఒక చార్ట్‌లో గాని, ఏదైనా వెబ్‌సైట్‌లో గాని, ఏదైనా ట్విట్టర్‌లో గాని మనకక్కడ బుల్లిష్ మొమెంటం వచ్చింది బై చేయండి, సెల్ చేయండి అని సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో దెన్ వాటిని మనం ఫాలో అయినప్పుడు ఏందంటే ఎక్కువగా లాసే అవుతామనమాట. ఎందుకంటే ఆ స్టాక్‌లో ఏం జరుగుతుందో మనకు తెలీదు కాబట్టి దెన్ అందులలో మనం ఆహ్, ట్రేడ్ చేయడం అనేది ఫూలిష్‌నెస్ అవుతుంది. కాబట్టి అట్లా గాకుండా పర్సనల్‌గా మనం కొన్ని స్టాక్స్‌ని తీసుకొని ఆ స్టాక్స్ పరంగా మనం రిజల్ట్స్‌ని అనాలిసిస్ చేసి ఫర్దర్‌గా వస్తున్న అప్డేట్స్ అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని దెన్ వాటి పరంగా ఎటువంటి మొమెంటం ఉందో తెలుసుకొని దెన్ దాని పరంగా మనం ట్రేడ్ చేస్తే మనకు మంచి ఎడ్జ్ అనేది కనిపిస్తుంది. సో, ఫస్టు నేను మొత్తం 2 ఏఎంసీ కంపెనీస్, 2 వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్‌ని ఇక్కడ వాటికి సంబంధించిన డాటా అయితే ఎంట్రీ చేసుకున్నా. దెన్ ఫస్ట్ అందులో మనం ఏఎంసీ కంపెనీ పరంగా చూసినట్టయితే ఐసీఐసీఐ ఏఎంసీ కంపెనీ వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసిర్రు. రెవెన్యూ పరంగా మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో 6%, ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. ఓకే. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్‌లో కూడా మనకు ఆహ్, ఇయర్ ఆన్ ఇయర్‌లో, క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు 9% క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో, ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా మనకు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది ఐసీఐసీఐ ఏఎంసీ పరంగా. కాబట్టి స్టాక్ వాల్యుయేషన్ కూడా చూడండి చాలా ఎక్కువుంటుందన్నమాట. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కంపెనీ కంటే ఈ కంపెనీ వాల్యుయేషన్ ఎక్కువ ఉండడానికి గల కారణం ఏందంటే గ్రోత్. గ్రోత్ యొక్క మొమెంటం ఈ కంపెనీ వాళ్ళది ఎక్కువుంది కాబట్టి వాల్యుయేషన్ కూడా ఎక్కువుంటుంది. మొన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత లాస్ట్ డే క్యాండిల్ చూడండి ఎంత పర్సెంట్ పెరిగిందో. ఆ రోజు అప్రాక్స్ 7-8% దాకా మొమెంటం జరిగింది. దెన్ ఆ మొమెంటంని నేనైతే మిస్ అయినా. దెన్ ఏందంటే ప్రీవియస్‌గా ఈ స్టాక్‌ని మొన్ననే గదా! రీసెంట్‌గానే గదా! ఐపీఓకొచ్చింది. దెన్ దాని తర్వాత నేను పర్సనల్‌గా కొన్ని వేరే స్టాక్స్‌ని అనాలిసిస్ చేయడం వల్ల ఈ స్టాక్ గురించి నేను పెద్దగా కాన్సంట్రేషన్ చేయలేదనమాట. సో, ఏందంటే మనకు ఈ ఏఎంసీ కంపెనీస్‌లలో పెద్ద రిస్క్‌లేముండవు. ఏందంటే సెబీ రెగ్యులేషన్స్ గాని, ఏమైనా ఫీస్ కట్ చేస్తున్నారు అనే ఒక చిన్న చిన్న అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇవి అసెట్ లైట్ బిజినెస్‌లు గాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఏముండదు. మార్కెట్ ట్రెండ్ ఎటు సైడ్ ఉంటే ఈ కంపెనీకి సంబంధించిన ప్రైస్ యాక్షన్ గాని, ఒక ట్రెండ్ గాని అటు సైడే ఉంటుంది. ఒకవేళ మార్కెట్ పెరుగుతుందనుకోండి, ఈ కంపెనీస్‌కి సంబంధించి ఏయూఎం పెరుగుతుంటుంది. దెన్ ఫర్దర్‌గా రిజల్ట్స్ మంచిగుంటాయి. దెన్ షేర్ ప్రైస్ గూడా మనకు అప్ సైడ్ మొమెంటమ్ అవుతుంటుంది. సో, ఈ బేసిక్ థింగ్ ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకుంటే అంటే దెన్ ఇటువంటి స్టాక్స్‌లలో మనం ఈజీగా అనేది ట్రేడ్ అనేది చేయొచ్చు. సో, మనం ఐసీఐసీఐ ఏఎంసీ గురించి కదా మాట్లాడుకుంటున్నాం. దెన్ ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ పరంగా చూసినట్టయితే మనకు రెవెన్యూలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో ఓకే. నెట్ ప్రాఫిట్‌లో గూడా మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో, ఇయర్ ఆన్ ఇయర్‌లో మనకు మంచి గ్రోత్ కనిపిస్తుంది. దెన్ ట్రెండ్ గూడా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ పరంగా స్ట్రాంగ్‌గా ఉంది. దెన్ ఫర్దర్‌గా ఈ స్టాక్స్‌లలో ఏమైనా ఫాల్ వస్తున్నప్పుడు అంటే మార్కెట్ కండిషన్‌ని బట్టి ఫాల్ ఒచ్చి ఓకే. ఫాల్ ఒస్తుంది. దెన్ మార్కెట్ రికవర్ అవుతున్నప్పుడు గూడా ఇటువంటి స్టాక్స్ ఏందంటే క్విక్‌గా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. కాబట్టి నేను ఈ స్టాక్‌ని సెలక్షన్ చేసుకున్నా. ఏయూఎం పరంగా అంటే ఈ స్టాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కాబట్టి ఏయూఎం పరంగా టోటల్ మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించి ఏయూఎం ఎంతుంది? క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు 6.1% గ్రోత్ ఉంది. దెన్ ఇయర్ ఆన్ ఇయర్‌లో గూడా మనకు గ్రోత్ ఉంది. ఓకే. మ్యూచువల్ ఫండ్స్‌లో అంటే ఈ ఏఎంసీ కంపెనీస్‌లో మ్యూచువల్ ఫండ్స్ పరంగా, ఈక్విటీ పరంగా ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్ పరంగా, ఈక్విటీ పరంగా ఎంత గ్రో అవుతుందనేది మనం గమనిస్తే సరిపోతుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్ పరంగా మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో 6% గ్రోత్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా గ్రోత్ ఉంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పరంగా కూడా ఏయూఎం మనకు స్ట్రాంగ్‌గా
గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఓకే. మార్కెట్ షేర్ పరంగా కూడా కన్సిస్టెన్సీగా మార్కెట్ షేర్‌నైతే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఓకే. దెన్ ఎస్ఐపీస్‌ని గనుక మనం గమనిస్తే మంత్లీ ఎస్ఐపీస్ ఉంటాయి కదా! దెన్ మంత్లీ ఎస్ఐపీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎస్ఐపి ట్రెండ్ కూడా కంపెనీ యొక్క ఫైనాన్షియల్‌ని డ్రైవ్ చేస్తాయన్నమాట. ఓకే. మంత్లీ ఎస్ఐపీస్ ఎక్కువ పెరుగుతున్నాయంటే దెన్ వీళ్ళకి ఎక్కువ రెవెన్యూస్ వస్తాయి. దెన్ దాని తర్వాత ప్రాఫిట్స్ కూడా ఎక్కువ గ్రో అవుతాయి. కాబట్టి వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ గానీ, లేదంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్ గానీ, దెన్ వీటికి ఎస్ఐపీస్, మార్కెట్ యొక్క స్ట్రక్చర్, దెన్ ఇవే ఎక్కువ ఇంపార్టెన్స్‌ని ఇస్తాయన్నమాట. కాబట్టి ఎస్ఐపి మెట్రిక్స్ విషయానికొచ్చినట్టయితే మంత్లీ ఎస్ఐపీస్ మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో గ్రోత్ ఉన్నాయి. దెన్ ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా మనకు గ్రోత్ కనిపిస్తుంది. ఓకే. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది ఈ కంపెనీ పరంగా. దెన్ ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా మనకు స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఫైనాన్షియల్‌గా అయితే మనకు కనిపిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ పరంగా గనుక మనం గమనించినట్టయితే ఇన్‌కమ్ స్టేట్‌మెంట్‌లో మనకు రెవెన్యూ పరంగా, టోటల్ ఇన్‌కమ్ పరంగా, ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా గానీ, నెట్ ప్రాఫిట్ పరంగా గానీ అన్నిట్లో మనకు స్ట్రాంగ్ మొమెంటమ్ అయితే కనిపిస్తుంది హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ పరంగా గానీ. ఓకే. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ పరంగా మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో, ఇయర్ ఆన్ ఇయర్‌లో మనకు ట్రెండ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. దెన్ ఇది కూడా మనం గమనించాల్సిన విషయం. దెన్ దాని తర్వాత ఏయూఎం పరంగా గమనించినట్టయితే మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించి క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో 5% గ్రోత్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా మనకు గ్రోత్ ఉంది. ఓకే. ఈక్విటీ ఓరియెంటెడ్‌లో కూడా మనకు 7% దాకా గ్రోత్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో 27% దాకా గ్రోత్ ఉంది. దెన్ మిగతా మార్కెట్ షేర్ పరంగా చూసినట్టయితే మార్కెట్ షేర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో కొంత స్లైట్‌గా డిక్లైన్ అయినట్టుంది. కాకపోతే అది పెద్ద నెగెటివ్ ఏం కాదు. ఎక్కువ పర్సెంటేజ్ లేదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. దెన్ దాని తర్వాత ఎస్ఐపి విషయానికొచ్చినట్టయితే మంత్లీ మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో గ్రోత్ కనిపిస్తుంది. ఓకే. ప్రీవియస్ క్వార్టర్‌లో 45.1% ఉంటే ఈసారి 47.3% దాకా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా మనకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. ఇక్కడ ఈ పర్సెంటేజ్‌ని నేను మెన్షన్ చేయలేదు. దెన్ రిటైలర్, ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ పరంగా కూడా మనకు కొంత డిక్లైన్ కనిపిస్తుంది. ఎస్ఐపి పరంగా, హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ పరంగా కొంత డిక్లైన్ కనిపిస్తుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో. కానీ ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా మనకు సేమ్ ఉంది. అరౌండ్ పెద్ద నెగెటివ్ ఏం కాదు. స్లైట్‌గా కొంత డిక్లైన్ అయినట్టు కనిపిస్తుంది ఎస్ఐపి మెట్రిక్స్ పరంగా. దెన్ మనం హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసి ఏఎంసీ పరంగా గనక గమనిస్తే మనకు మోర్ పాజిటివ్ థింగ్స్ ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఐసిఐసి ఏఎంసీ పరంగా మనకు మోర్ పాజిటివ్ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. దెన్ ఏందంటే ఈ కంపెనీస్ పరంగా ఫర్దర్‌గా మొమెంటమ్ వస్తున్నప్పుడు దెన్ హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ కన్నా ఐసిఐసి ఏఎంసీలో ఎక్కువ మొమెంటమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అట్లని హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీలో మొమెంటమ్ ఉండదని కాదు. దెన్ ఫర్దర్‌గా వస్తున్నప్పుడు ఆ కంపెనీలో కూడా మనకు మొమెంటమ్ ఉంటుంది. ఓకే. వస్తున్నప్పుడు మనం ఆ డాటాని కూడా ఎస్ఐపి ట్రెండ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం గమనించినామనుకోండి. దెన్ మనకు కంపెనీ పరంగా ఒక ఓవర్‌వ్యూ అయితే వస్తుంది. దెన్ దాని తర్వాత మనకు 2 ఇప్పుడు ఏఎంసీ కంపెనీస్‌ని మాట్లాడుకున్నాం కదా! దెన్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్‌లో మనకు ఆనంద్ రాతి వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో, దెన్ దానికి సంబంధించి Q3 FY26 రిజల్ట్స్ విషయానికొచ్చినట్టయితే రెవెన్యూలో మనకు 6% దాకా గ్రోత్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో గ్రోత్ ఉంది. టోటల్ ఇన్‌కమ్ పరంగా గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా, నెట్ ప్రాఫిట్ పరంగా కూడా మనకు ఇన్‌కమ్ స్టేట్‌మెంట్‌లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఆనంద్ రాతి పరంగా కూడా మనకు స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఏయూఎం పరంగా కూడా మనకు టోటల్ ఏయూఎం కూడా మనకు 4% దాకా గ్రోత్ ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో, ఇయర్ ఆన్ ఇయర్‌లో అరౌండ్ 30% దాకా గ్రోత్ ఉంది. దెన్ ఈక్విటీ పరంగా కూడా మనకు ఎంత మంచి గ్రోత్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో 5% దాకా, ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా అరౌండ్ 23% దాకా మనకు మంచి గ్రోత్ అయితే స్ట్రాంగ్ ట్రెండ్ కనిపిస్తుంది ఏయూఎం పరంగా కూడా. ఎస్ఐపి మెట్రిక్స్ విషయానికొస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు 6% దాకా, ఇయర్ ఆన్ ఇయర్‌లో అరౌండ్ 30% దాకా మనకు గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించి నెట్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, దెన్ వాటి పరంగా కూడా మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో స్ట్రాంగ్ ట్రెండ్ కనిపిస్తుంది. దెన్ ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఏఎంసీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, దెన్ వీటన్నిటికి ఒక రా మెటీరియల్ ఏందంటే కంపెనీస్‌కి సంబంధించి ఇన్‌ఫ్లోస్ ఎంతొస్తున్నాయి? మార్కెట్ ట్రెండ్ ఎటు సైడ్ ఉంది? ఓకే. కొత్త డీమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా? ఈ మెట్రిక్స్‌ని గమనిస్తే ఈ స్టాక్స్ పరంగా పెద్ద అనాలిసిస్ అనేది పెద్ద కష్టమైన పనేం గాదు. ఎందుకంటే మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అయితే దెన్ అటు సైడ్ ఈ కంపెనీస్ మొమెంటమ్ అవుతుంటాయి. 360 వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫైనాన్షియల్ పరంగా ప్రీవియస్‌గా ఉన్న కంపెనీ కంటే ఓకే. ఆనంద్ రాతి వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతుందో దెన్ దానికంటే ఇది కొంత వీక్‌నెస్‌గా కనిపిస్తుంది నాకు ఈ క్వార్టర్‌లో. దెన్ ఈ కంపెనీకి పరంగా మనం గమనించినట్టయితే రెవెన్యూస్ పెద్దగా ఏం గ్రో అవ్వలేదు. 1.5% దాకా గ్రో అయినాయి. కానీ ఇయర్ ఆన్ ఇయర్‌లో మనకు స్ట్రాంగ్‌గానే ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ గానీ, యాన్యువల్ రికరింగ్ గానీ, ఓకే. ట్రాన్సాక్షన్ బ్రోకరేజ్ గానీ,
దెన్ మిగతా పారామీటర్స్ గ్రో అవుతున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ట్రాన్సాక్షన్ పర్ బ్రోకరేజ్ ఏదైతే ఉందో, దెన్ అది మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో 10% దాకా డ్రాప్ అయింది. ఓకే. ఇది మనం గమనించాల్సిన విషయం. ఓకే. కాన్ కాల్‌లో కంపెనీ వాళ్ళు ఏం అప్డేట్ చేశారనేది ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ కంపెనీ పరంగా. దెన్ ఏయూఎం పరంగా గనుక మనం గమనించినట్టయితే, ఓకే. ఏయూఎం ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవైతే స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు అరౌండ్ 6% ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో గూడా మనకు 22% దాకా ఫ్లోస్ అయితే ఉన్నాయి. యాన్యువల్ రికరింగ్ ఏయూఎం గూడా మనకు గ్రోత్ ఉంది. దెన్ నెట్ ఫ్లోస్ గూడా మనకు గ్రోత్ కనిపిస్తుంది. ఓకే. వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీస్ గానీ, ఓకే. ఏఎం కంపెనీస్ గానీ, ఏ విధంగా పెర్ఫార్మన్స్ చేస్తున్నాయనేది మనం గమనించాలి. దెన్ దాని తర్వాత మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది? మార్కెట్‌లో కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ఐపి ఫ్లోస్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే. ఏయూఎం గ్రోత్ ఏ విధంగా ఉంది? దెన్ ఈ పారామీటర్స్‌ని గమనిస్తే దెన్ మనకు ఈ కంపెనీస్ పరంగా మొమెంటమ్ అనేది ఈజీగానే తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే కంపెనీస్ పరంగా పెద్ద పెద్దగా నెగెటివ్స్ అప్డేట్స్ అయితే అటువంటివైతే ఏముండవు. ఓకే. చిన్న చిన్న థింగ్స్‌ని మనం గమనిస్తే సరిపోతుంది. ఏఎంసీ కంపెనీస్ గానీ, వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీస్‌కి పెద్దగా రిస్క్‌లు ఏముంటాయి చెప్పండి? ఓకే. సెబీ పరంగా ఏమైనా ఫీజులు కట్ చేస్తున్నా గానీ, అంటే వీళ్ళు కలెక్ట్ చేస్తున్న ఫీజులు ఏవైతే ఉంటాయో దెన్ వాటిని కట్ చేస్తున్నప్పుడు గానీ, లేదంటే ఏదైనా కొత్త రెగ్యులేషన్స్ ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు దెన్ కంపెనీస్ హెవీగా ఇంపాక్ట్ అవుతుంటాయి. లేదంటే గనక కంపెనీస్ మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. స్టాక్ ప్రైస్‌లో గూడా మనకు మంచి మూవ్‌మెంటమ్ అయితే ఉంటుందనమాట. ఓకే. రీసెంట్‌గా కంపెనీస్ రిజల్ట్స్‌ని పోస్ట్ చేసిన తర్వాత మనకు స్టాక్స్‌లో ఏ విధంగా ఎటువంటి మూవ్‌మెంటమ్ ఉంది. దెన్ ఈ 360 వన్ వార్మ్ విషయానికొచ్చినట్టయితే మనకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు గమనించినట్టయితే కన్సాలిడేషన్ కనిపిస్తుంది. ఓకే. లాస్టు రిజల్ట్స్‌ని పోస్ట్ చేసిన రోజు మనకు హెవీగా ప్రైస్‌లో ఫ్లక్చుయేషన్ అయితే కనిపించింది. దెన్ దాని తర్వాత మనకు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ పరంగా గానీ, ఐసీఐసీఐ ఏఎంసీ పరంగా గానీ, దెన్ ఆనంద్ రాతి పరంగా గానీ మనకు పాజిటివ్ మూమెంటమ్ అయితే కనిపించింది. దెన్ కంపెనీస్‌లలో మనం ఓకే. రిజల్ట్స్‌ని పోస్ట్ చేసిన తర్వాత కంపెనీస్ పరంగా మనకు పాజిటివ్ మూమెంటమ్ కనిపించిందనమాట. సో, కాబట్టి ఈ కంపెనీస్ పరంగా మనం పర్సనల్‌గా ఏ స్టాక్స్‌నైతే ట్రాక్ చేస్తున్నామో, ఆ స్టాక్స్ పరంగా వస్తున్న అప్డేట్స్ గానీ, ఓకే. ఫర్దర్‌గా ఫండమెంటల్ థింగ్స్ ఏవైనా ఉన్నాయా, వాటిని ఏ విధంగా గమనించాలి అనేది అదొక దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నామంటే, దెన్ మనం ట్రేడింగ్ అనేది ఈజీగానే చేయొచ్చనమాట. ఓకే. ఓవరాల్‌గా వీడియో పరంగా నేను చెప్పాలనుకున్నది ఏందంటే, మనం ఏ ఏ స్టాక్స్‌లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నామో, ఏ స్టాక్‌లో ట్రేడ్ చేయాలనుకుంటున్నామో, ఆ స్టాక్‌నే మనం ఎందుకు సెలక్షన్ చేసుకుంటున్నాం. దెన్ ఆ స్టాక్స్‌లో మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనే ఒక బేసిక్ ఐడియా కోసం రిజల్ట్స్‌ని అనాలిసిస్ చేయమని అయితే చెప్తున్నా. ఇంకా ఏందంటే కొన్ని కంపెనీస్‌కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. దెన్ వాటిని నేను నోషన్‌లో యాడ్ చేసిన. దెన్ ఫర్దర్‌గా మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే గనక కింద చెప్పండి. కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ విధంగా నేను నా ట్రేడ్స్ యొక్క సెటప్స్‌ని నేనైతే బిల్డ్ చేసుకుంటుంటా. సో, మీరు ఏ విధంగా మీ ట్రేడింగ్ సెటప్‌ని బిల్డ్ చేసుకుంటారు? దెన్ మీరు ఏ స్టాక్స్‌ని ట్రాక్ చేస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దెన్ ఫర్దర్‌గా వస్తున్న వీడియోస్‌ను మీరు మిస్ కాకూడదనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ మనం ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. ఏ స్ట్రాటజీ మంచిగా వర్క్ అవుతుంది. ఓకే. ఇప్పుడు రిజల్ట్స్‌ని అనాలిసిస్ చేసి మొమెంటమ్‌ని క్యాప్చర్ చేయాలని మనం మాట్లాడుకుంటున్నాం గదా! దెన్ ఫర్దర్‌గా మనం టెక్నికల్ ఇండికేటర్స్ పరంగా ఏ ఇండికేటర్స్‌ని యూజ్ చేసి మనం ట్రేడింగ్ స్ట్రాటజీస్‌ని బిల్డ్ చేసుకొని దెన్ ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ట్రేడ్ చేయొచ్చు అనేది గూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మీరు మన వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫర్దర్‌గా వస్తున్న వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.